ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణలో లంబాడీలను ఎంత అవమానిస్తున్నాడో, ఎంత అక్కస్సుతోటి ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే అది లంబాడీల ఓట్లతోటి, లంబాడీలు వేసిన మా ఓట్లతోటి నేను గెలిచినని అనేక బహిరంగ సభలో చెప్పుకున్నారు మీరు. కానీ మీరు చేస్తున్న పని ఏంది? మీరు చేస్తున్న వాగ్దానాలు ఏంది? మంత్రి పదవి ఇవ్వకున్నా కూడా మేము ఓర్చుకున్నాం. సరే ఇవాళ కాకుండా రేపు ఇస్తాడేమో, మాపిస్తాడేమో అని. అంటే ఇంత కుట్ర కుతంత్రాలతోటి ఇవాళ మా ఉద్యోగస్తులను ఇడిచిపెడతలేవు, మా లంబాడ సమాజాన్ని ఇడిచిపెడతలేవు. ఇవాళ ఖచ్చితంగా మీతోటి యుద్ధానికి దిగవలసిందే. ఇవాళ పోరాటం చేయవలసిందే మీ మీద. నిన్ను గద్దె దించే వరకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ లంబాడీలు కూడా నిద్రపోరు. ఇవాళ తెలంగాణ సమాజంలో అరే ఇంత అవమానం, ఇంత అకస్సుతోటి ఇవాళ మీ 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 క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఇవాళ ఎంతమంది అవినీతి పాల్పడలేరు? ఎంతమంది ఇవాళ వేరే ఉద్యోగస్తులు ఎంతమంది అవినీతికి పాల్పడుతున్నారు మాకు తెలియదంటారా? మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి బిడ్డ. మేము తలుచుకుంటే, లంబాడీలుగా మేము తలుచుకుంటే ఖచ్చితంగా మీ మీ ప్రభుత్వాలు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంది. ఏం తప్పు చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం మేమంతా కష్టపడి మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ ప్రభుత్వం రావడం కోసం మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మమ్మల్ని ఇంత హింసిస్తున్నారు మీరు, ఇంత అవమాన పాలు చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తప్పకుండా మిమ్మల్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్టి పరీక్షలో విడిచిపెట్టాం. తప్పకుండా తెలంగాణ ఆ రోజు తెలంగాణ పోరాటం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకమైన పోరాటం చేసినామో అదే పోరాటం ఇవాళ ఉస్మానియా గడ్డ నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. మేము ఆ రోజు జైలు పాలైనాం, లాఠీ దెబ్బలు తిన్నాం, తూటా దెబ్బలు తిన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని గడ్డ దించడం కోసం ఖచ్చితంగా ఎన్ని లాఠీ దెబ్బలైనా తింటాం, ఎంత పోరాటమైనా చేస్తాం మేము. ఖచ్చితంగా మిమ్మల్ని మీరేదైతే మా లంబాడీల మీద కుట్ర చేస్తున్నారో, మా లంబాడీల ఉద్యోగస్తుల మీద, మా లంబాడి ప్రజల మీద ఖచ్చితంగా మమ్మల్ని ఎంత అవమానపరుస్తున్నారో ఖచ్చితంగా అవన్నీ మా తండకు తిరుగుతాం, మా గూడాన్ని పోతాం. ఖచ్చితంగా మీరు ఏదైతే లంబాడీల మీద చేస్తున్న అరాచకాలను ఎండగడతాం. భవిష్యత్తులో మిమ్మల్ని మాత్రం తప్పకుండా ప్రజాక్షేత్రంలో దోషిగా తెలిసి మీ గద్దె దించే వరకు మేమంతా లంబాడి ఉద్యమకారులుగా అందరం కలిసి ఖచ్చితంగా ఈ పోరాటంలో ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఏదైతే వివిధ లంబాడి గిరిజన విద్యార్థి సంఘాలుగా యూనివర్సిటీ చేసి, ఆల్ ఇండియా ట్రైబల్ చేసి, గిరిజన శక్తి ఇంకా మిగతా అన్ని సంఘాలు ఇవాళ జాతి పట్ల జరుగుతున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి, ఇవాళ ఏదైతే లంబాడీలుగా మేము పోరాడి, గత ప్రభుత్వం మీద మేము పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతాయనే ఉద్దేశంతో మేము ఓట్లేసి తాండ వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఇవాళ అధికారంలో తీసుకురావడం జరిగింది. కీలక పాత్ర పోషించడం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం. మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఎందుకు లంబాడి సమాజం మీద ఇంత కక్ష కట్టిర్రు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అది మీ చేతల ద్వారా తెలుస్తూనే ఉంది, ప్రతి అడుగడుగున తెలుస్తూనే ఉంది. మరి ఇవాళ మీకు మా సమాజం ఓట్లు అక్కర్లేదా? అరే ఒక అధికారి జైలు నుంచి విడుదల కానేలేదు, ఇంకో అధికారిని తీసుకుపోయి జైల్లో పెడుతుండ్రు. మొన్నటికి మొన్న ఆర్టీఓ మహబూబ్నగర్లో కిషన్ నాయక్ని అరెస్ట్ చేసిర్రు. అదేవిధంగా మీ నియోజకవర్గం, మీ జిల్లాలో నారాయణపేటలో ఆర్టీఓ పనిచేస్తున్న మంచి అధికారి రామచంద్ర నాయక్ని తీసుకుపోయి జైల్లో పెట్టినరు. నిన్నటికి నిన్న రాము నాయక్, బోనా నాయక్ అనే ఇద్దరు వ్యక్తుల్ని, ఎప్పుడో వాళ్ళు సర్వీస్ కూడా అయిపోయింది ఆ బోనా నాయక్ అనే వ్యక్తిని, హౌసింగ్ బోర్డులో అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న మీరే ప్రమోషన్ ఇచ్చిండ్రు ఈఎన్సీగా మోహన్ నాయక్ని. ఇవాళ అతని మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు, అతను ఎవరితో డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎక్కడ సాక్ష్యాలు లేవు, ఎక్కడ కూడా తను ఏ కాంట్రాక్టర్ కూడా తనకు డబ్బులు ఇవ్వడానికి కానీ ఆయన తీసుకోవడం కానీ జరగలేదు. ఎక్కడ వీడియోలో లేవు, ఎక్కడ లేవు, తన మీద ఫిర్యాదులు కూడా లేవు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు బంజారా మీటింగ్లలో గొప్ప అధికారి మోహన్ నాయక్ అక్కడ సమ్మక్క సారక్కలో పెద్ద ఎత్తున అక్కడ పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు కానీ భవనాల్లో కానీ మంచి అధికారి చాలా యాక్టివ్గా డైనమిక్గా పనిచేస్తా ఉన్నాడని చెప్పేసి మీరే కీర్తిస్తారు. ఒకవైపు మీరే ప్రమోషన్ ఇస్తారు, మళ్ళీ మీరే పైన కూర్చొని కింద మంట పెట్టి ఒక చేతితోటి మీరు తినిపిస్తూ ఉంటే ఆ అధికారులు తింటారా, లేకుంటే మాడి మషైపోతారా? అసలు డిఏ కేసు అంటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారు. ఎవరన్నా నవ్వుతారండి? ఆదాయానికి మించి ఆస్తులున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది గ్రూప్ వన్ అధికారులు ఉన్నారు? మరి వాళ్ళందరి మీద ఇదే విధంగా మీరు ఇదే ధోరణి ప్రదర్శించి వాళ్ళని కూడా ఇవాళ మీరు ఇండ్లకు జొరబడి వాళ్ళ ఆస్తులను లెక్కించి మా మోహన్ నాయక్ని ఏ విధంగా అయితే జైలుకు పంపిర్రో అదే విధంగా మీరు పంపిస్తే సమాజం మీ పట్ల హర్షిస్తుంది, మిమ్మల్ని కీర్తిస్తుంది. కానీ ఒకటే, లంబాడి సమాజం ఐఏఎస్ ఆఫీసర్లని, ఐఎఫ్ఎస్ అధికారులని, ఐఆర్ఎస్ ఆఫీసర్లని అంటే ఈ తెలంగాణలో ఎవరు లంబాడీలు పనిచేయొద్దా? చెప్పండి మరి. ఆ విధంగా మీకు నచ్చదా? మరి లంబాడీ అధికారులు ఇవాళ పనిచేయడం నచ్చదా? బానిసలుగా ఉండమంటారా? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమంటాడు, ఇవాళ మీరు ప్రశ్నించండి, మా ప్రభుత్వం కూడా ఏదైనా తప్పులు చేస్తే మీరు కార్యకర్తలుగా కూడా ప్రశ్నించాలని చెప్తాడు. ప్రశ్నిస్తేనే న్యాయం జరుగుతుంది అంటారు. మీరు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ప్రశ్నిస్తేనే సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మీకు మా మా ఇవాళ మా బాధ పట్టించుకోండి. మా మంత్రులు లేరు మాకు మీకు చెప్పడానికి, మా ఎమ్మెల్యేలు వాళ్ళకేమో ఇవాళ మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలంటే వాళ్ళకు మరి ఏ విధమైన భయం ఉందో, మరి వాళ్ళకి ఏ విధమైన ఇవాళ ఆశలు ఉన్నాయో కానీ ఒక్కరు నోరు మెదపడం లేదు. వాళ్ళకి తెలుసు ఇవాళ తాండాలో పోతే సమాజం అంతా వ్యతిరేకంగా ఉందని చెప్పి తెలుసు. వాళ్ళు ఓడిపోవడానికి కూడా సిద్ధమైపోయారు. కానీ మిమ్మల్ని వచ్చి ఇవాళ మాకున్న సమస్యలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు ఏ విధమైన వాళ్ళని భయం గుప్పిట్లో ఇస్తున్నారు? భయం గుప్పిట్లో ఉంటే ప్రజలు ఓట్లేయరు, మళ్ళీ మీరు అధికారంలోకి రారు. మీరు ప్రజల యొక్క సమస్యలు వినడానికి మీ ఆ యొక్క ఎమ్మెల్యేలకు మీరు స్పేస్ ఇవ్వండి, అదేవిధంగా కార్యకర్తలకు స్పేస్ ఇవ్వండి, వాళ్ళ సమస్యలు తెచ్చుకోండి. ఇవాళ మీరు అక్రమాన్ని ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా దాడులు చేయండి, మేము వద్దంటలేము. ఎవరైతే జలగల్లాగా ఈ సమాజంలో అవినీతి చేస్తున్నారో వాళ్ళని నిజంగా మీరు కేసులు కాదు, డిస్మిస్ ఫ్రమ్ ద సర్వీస్ చేయండి, అభ్యంతరం ఏం లేదు. అవినీతిని ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు. అవినీతి అనేది క్యాన్సర్ లాంటిదని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం. కానీ ఒక అధికారి ఎంతో కష్టపడి ఒక గిరిజన కుటుంబంలో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన అధికారిని ఇన్ని రోజులు తను చేసిన సేవలు, తను పడ్డ కష్టము ఇవాళ బూడిదలో పోసిన పన్నీర్ అయింది కదా. మీరు ప్రమోషన్ ఇచ్చి ఏం లాభమైంది అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోండి. ఇప్పటికైనా లంబాడి సమాజం పట్ల మీ యొక్క కృతజ్ఞతా భావాన్ని చూపించండి. మిమ్మల్ని ఇందిరమ్మ రాజ్యంని తీసుకొచ్చామని మీరే చెప్పారు. అదేవిధంగా ఇవాళ గిరిజన యువకులకు రూపాయి బడ్జెట్ లేదు ట్రైబల్ కార్పొరేషన్లో. ఇవాళ ట్రైబల్ కార్పొరేషన్కి ఉన్న చైర్మన్ ఒకనాడు ఈ ప్రజా సంఘాల లంబాడి సంఘానికి ఒక అధ్యక్షుడు రాష్ట్రంలో అందరినీ ప్రశ్నించండు. కానీ ఇవాళ రూపాయి తీసుకొచ్చి ఇవాళ నిరుద్యోగ యువకులకు రుణాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు, సబ్సిడీలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇది ఈ ట్రైకార్కే డబ్బులు లేవంటే మళ్ళీ ఇంకో సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అంటావు. అంటే మీరు మీ యొక్క రాజకీయ నిరుద్యోగులకు ఇవాళ ఏదో చెప్పి ఒక ఉద్యోగం క్రియేట్ చేసి ప్రజాధనంతో వాళ్ళని సీట్లో కూర్చొనబెట్టి లక్షల లక్షల డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. కానీ మరి నిరుద్యోగ యువకుల పరిస్థితి ఏంటి, మిమ్మల్ని ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి. అదే విధంగా లంబాడీల యొక్క అభివృద్ధికి, తాండాల అభివృద్ధికి, నిరుద్యోగుల యొక్క స్వయం ఉపాధి కోసం 10,000 కోట్ల బడ్జెట్ వెంట కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రేపు తాండాలోకి వెళ్తా ఉన్నారు. ఇవాళ 50 సంవత్సరాల రిజర్వేషన్ అని చెప్పేసి, కృతజ్ఞత సభ అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మేము స్వాగతిస్తాం. ఇందిరమ్మ మా రిజర్వేషన్ ఇచ్చింది వాస్తవమే. కానీ ఇవాళ ఈ జనరేషన్కి ఇందిరమ్మ ఎవరో తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరేం చేశారనే చెప్తేనే మేము హర్షిస్తాం తప్పిస్తే మీరు ఇంకోటి ఇక్కడ సంక్షేమం నిర్వహించకుండా మీరేదో కల్లిబొల్లి మాటలు చెప్తామంటే మాత్రం ఇవాళ సమాజం ఇవాళ చూస్తూ ఉండుక పరిస్థితి లేదని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలియజేసుకుంటున్నాం.